హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ 8 తెలుగు అడ్వాన్స్ అప్డేట్స్. మెయిన్గా ఈరోజు నామినేషన్స్ అద్దరిపోతాయి, అమ్మో మామూలుగా ఉండదు అనడానికైతే ఏమీ ఉండదు. ఎందుకంటే ఇప్పటివరకు సోనియా వల్లే హౌస్లో ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అయ్యేవి. సో దాన్ని బేస్ చేసుకొని ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఒక్కరోజు నామినేషన్స్ మాత్రం అద్దరిపోయాయి, ఫుల్ ఫైర్గా ఉండేదన్నమాట. సో నామినేట్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ సోనియా ఎలిమినేట్ అయిపోయింది. బజ్ రావడం కూడా లేట్ అయ్యేసరికి మళ్ళీ అందరూ కూడా సోనియా సీక్రెట్ రూమ్లో ఉందేమో, మళ్ళీ ఎందుకు అన్నట్టు కూడా అనుకున్నారు. అంటే బయట వాళ్ళు కూడా, లోపల ఉన్న వాళ్ళకు కూడా కొంచెం డౌట్ వచ్చే ఉంటుంది. ఇంకా బిగ్ బాస్ బజ్ ఎప్పుడైతే వచ్చిందో జనాల్లో కూడా, అంటే ఎవరైతే ఉంటారో బయట ఆడియన్స్ కూడా అర్థమైపోయింది సోనియా ఇంకా రాదు అని చెప్పి. బిగ్ బాస్ కూడా ఈ మధ్య కొంచెం సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాడు జనాల్లో. సో ఇప్పుడైతే ఈరోజు అంత ఫైర్ నామినేషన్స్ అయితే ఉండకపోవచ్చు, వాళ్ళలో వాళ్ళే నామినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఉంటే గింటే యష్మి, మణికంఠ, నాబిల్ వీళ్ళైతే కొంచెం ఫైర్ అవ్వచ్చు. అంటే వాళ్ళు ఎవరినైతే నామినేట్ చేస్తారో కంటెస్టెంట్స్ వాళ్ళ మీద అనమాట. ఇంకా ఈ వీక్ నాగార్జున గారు మిడ్ వీక్ అన్నారు కాబట్టి సూపర్గా ఉంటుంది. అంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటనేది అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఒపీనియన్ ప్రకారం మనకి నైనిక కానీ ఆదిత్యవం కానీ మోస్ట్లీ నైనిక వెళ్ళొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఓవరాల్గా మళ్ళీ సాటర్డే కానీ సండే కానీ ఒకళ్ళైతే ఎలిమినేట్ అవ్వకపోవచ్చు. ఒక మిడ్ వీక్ అయితే ఒకళ్ళు వెళ్ళిపోతారు. సాటర్డే సండే అనేది చూడాలన్నమాట. 2 మెంబర్స్ అయితే ఎలిమినేట్ అవుతారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే 9 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు కాబట్టి. సో ఈ 2 మెంబర్స్ ఎలిమినేట్ అయితే అవ్వచ్చు. ఇంకా ఈ 5th వీక్ నామినేషన్స్లోకి ఫైర్ కాన్సెప్ట్తో నామినేషన్స్ అయితే ఉంటాయి. అది కూడా ఈ వీక్ టాప్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నామినేషన్స్లోకి అయితే వచ్చారు. ఇక్కడ ఇంకా ఓట్స్ స్ప్రెడ్ అవ్వడానికి అయితే ఏమీ లేదు. నామినేషన్స్లోకి నాబిల్, అలానే కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న మణికంఠ, నిఖిల్ లాస్ట్లో వస్తాడనమాట. మణికంఠ, ఆ తర్వాత నైనిక, ఆదిత్యవం, విష్ణుప్రియ, ఈ 5గురు అయితే వస్తారు. చివర్లో లాస్ట్లో మనకి నిఖిల్ ఎవరైతే ఉన్నారో ఈ 5 మెంబర్స్ ఎవరైతే నామినేట్ అవుతారో ఆ నామినేట్ అయిన పర్సన్స్కి ఒక పవర్ ఇస్తారన్నమాట బిగ్ బాస్. ఆ సేవ్ అయిన వాళ్ళలో నుంచి ఒకరిని నామినేట్ చేయండి అని చెప్పి. అప్పుడు ఈ 5 మెంబర్స్ ఆలోచించుకొని, ఇప్పటి వరకు చీఫ్గా ఉండి నామినేషన్స్లోకి రాలేదు కదా, ఒకసారి నువ్వు నామినేషన్స్లోకి వస్తే ఏంటని తెలుస్తుంది, నీ గేమ్ కూడా చేంజ్ అవుతుంది అన్నట్టుగా కూడా హౌస్ మెంబర్స్ అందరూ డిసైడ్ అయ్యి నిఖిల్ని అయితే నామినేట్ చేస్తారు. ఇప్పుడు ఓవరాల్గా 6 మెంబర్స్ అనమాట. అంటే నిఖిల్, నాబిల్, మణికంఠ, విష్ణు, నైనిక అండ్ ఆదిత్యవం. మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది అయితే మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా పృథ్వీని అయితే ఎవరు నామినేట్ చేయకపోవచ్చు. ఎందుకంటే సాటర్డే సండే ఎపిసోడ్స్లో పృథ్వీని అందరూ కూడా ఎఫర్ట్ యూస్ చేయడం చాలా కంట్రోల్ చేసుకున్నాడు. అలానే బెలూన్ టాస్క్లో కూడా మంచిగా పర్ఫామ్ చేశాడు, టాస్క్లో కూడా పర్ఫామ్ చేస్తున్నాడు అని చెప్పి తనని అందరూ మెచ్చుకున్నారు, కిరీటం కూడా పెట్టారు కాబట్టి. సో తననైతే ఎవరు నామినేట్ చేయరు. ఇన్ కేసు ఎవరైనా చేశారంటే మాత్రం వాళ్ళకి నెగిటివ్ అవుతుంది కాబట్టి వాళ్ళు పృథ్వీని అయితే నామినేట్ చేయలేదు. యష్మిని అయితే మణికంఠ ఒక్కడే నామినేట్ చేశారు. సో తను లేదనమాట నామినేషన్స్లో. ఇంక ఈ 5th వీక్ నామినేషన్స్లో యష్మి అయితే నామినేషన్స్లోకి రాలేదు. ఓన్లీ ఒక్క ఓటే వచ్చింది, అది కూడా మణికంఠ నుంచి. మణికంఠ యష్మిని చేస్తాడు ఖచ్చితంగా. మణికంఠని యష్మి చేస్తుంది. ఆల్రెడీ యష్మి చెప్పింది అనమాట మణికంఠానికి, నేను ఎన్ని రోజులైతే ఉంటాను ఇక్కడ అన్ని రోజులు నిన్ను నామినేట్ చేస్తానని చెప్పి. కానీ ఇది అంతా కరెక్ట్ కాదేమో, ఏదైనా లాజిక్ కానీ తను ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే తనని నామినేట్ చేసినా తనకి ప్లస్ అవుతుంది. అంతేకాని ఎలా పడితే అలా ఇంకేదో నేను అన్నాను కదా ఆ మాట ప్రకారం ఎప్పుడు నామినేట్ చేయాలి అన్నట్టుగా ఉంటే కనుక అది యష్మికే ప్రాబ్లము. ఇంక ఈ 5th వీక్ నామినేషన్స్లో సేవ్ అయినది యష్మి అండ్ ప్రేరణ, సీత, పృథ్వీ, ఈ 4 మెంబర్స్ అయితే సేవ్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ కూడా నామినేషన్స్లోకి అయితే వచ్చారు. ఇంకా నేను ఇప్పటివరకు ఏ పర్సన్స్ని అయితే మెన్షన్ చేశానో ఆ 6 మెంబర్స్ కంటెస్టెంట్స్ అయితే ఖచ్చితంగా నామినేషన్స్లో అయితే ఉంటారు. ఇంకా మరిన్ని మోర్ అప్డేట్స్ కూడా ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు మన ఛానల్ని అస్సలు మిస్ అవ్వద్దు. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. పక్కనే ఏమైనా బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మరిన్ని మోర్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట, నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.